చాలా రోజుల తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారు. మరికొద్దిసేపట్లో నందినగర్ నివాసం నుంచి అసెంబ్లీకి బయలుదేరనున్నారు. 10 గంటలకు అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. ఈ రోజు జరిగే చర్చలో పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు 15 రోజుల పాటు నిర్వహించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. అన్ని సమస్యలపై చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది. రైతులు, హెల్త్ పాలసీ, ప్రాజెక్టులు లాంటి అంశాలపై చర్చించాలని డిమాండ్ చేస్తోంది. రైట్, మా ప్రతినిధి సతీష్ జాయిన్ అవుతూ ఉన్నారు. ఈరోజు కేసీఆర్ అసెంబ్లీకి హాజరవబోతూ ఉన్నారు. ఏంటి బీఆర్ఎస్లో ఎట్లాంటి చర్చ జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్, ఈరోజు హాజరు కాబోతూ ఉన్నారు కేసీఆర్. ఇది టెక్నికల్గా ఆయన హాజరవుతున్నారు అనుకోవచ్చా, లేదంటే మొత్తం సెషన్కి హాజరవుతారనుకోవచ్చా? బీఆర్ఎస్లో ఎట్లాంటి చర్చ జరుగుతోంది? అట్లాగే మామూలుగా అసెంబ్లీకి ఈరోజు వచ్చినటువంటి వాళ్ళు ఎట్లాంటి చర్చ చేస్తున్నారు దీని మీద? ఎస్ చక్రి, మరికొద్దిసేపట్లో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశానికి ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కాబోతున్నారు. ఈ సమావేశాల్లో పాల్గొనడం కోసం నిన్ననే ఆయన ఎర్రవెల్లి నివాసం దగ్గర నుంచి హైదరాబాద్లో ఉన్న నందినగర్ నివాసానికి చేరుకున్నారు. ఇప్పుడు కొద్దిసేపట్లో అంటే 9:40కి ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి 10 గంటల 10 నిమిషాలకి అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. ఇక్కడికి చేరుకోగానంటే నందినగర్ నివాసం దగ్గర నుంచి కొంతమంది ఎమ్మెల్యేలతో పాటు కలిసి ఇక్కడికి రాబోతున్నారు. ఇప్పటికే అక్కడికి ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటుగా ప్రశాంత్ రెడ్డి కూడా నందినగర్ వచ్చారు. ఆ ఎమ్మెల్యేలతో పాటు కలిసి అసెంబ్లీకి వస్తారు. అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ ఎల్పీ అంటే ఎమ్మెల్యేలతో సమావేశం అవబోతున్నారు. అసెంబ్లీ లోపల ఉన్నటువంటి హాల్, బీఆర్ఎస్ ఎల్పీ హాల్ లోపల ఉన్న హాల్లో ఇక్కడికి హాజరైనటువంటి ఎమ్మెల్యేలతో ఆయన మీటింగ్ పెట్టబోతున్నారు. తర్వాత 10:30కి సమావేశం మొదలు కాగానే, అసెంబ్లీ సమావేశం మొదలు కాగానే లోపలికి వెళ్తారు. మొదటి రోజు ఎలాంటి చర్చ లేదు, కేవలం బిల్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి అసెంబ్లీ సమావేశంలో సమావేశం లోపలికి వెళ్ళి హాజరవబోతున్నారు. ఆ తర్వాత 1:30 తర్వాత వాయిదా పడబోతుంది. తర్వాత బీఏసీ సమావేశం జరగబోతుంది. అయితే ప్రధానమైనటువంటి చర్చ తర్వాత 2వ తారీఖు నుంచి జరిగేటటువంటి చర్చలో పాల్గొంటారా లేదా అనేది అయితే క్లారిటీ లేదు. కానీ కేవలం ఈ ఒక్కరోజే పాల్గొంటారు. మిగతా రోజులు ఇటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ ఏదైతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ఎత్తిపోతల పథకం సంబంధించిన నీళ్ల కేటాయింపు చర్చ విషయంలో పాల్గొంటారని చెప్తున్నారు. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ సతీష్.